నా పేరు హేమ. అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేటలో డైటీషియన్‌గా చేస్తున్నాను. ఇప్పుడు మనం డయాబెటిస్ గురించి తెలుసుకుందాం. డయాబెటిస్ వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. అనగా చిరుధాన్యాలు గాని, పప్పు ధాన్యాలు, పొట్లు తీయని గోధుమలు, ముడి బియ్యం, ఉడకబెట్టిన కూరగాయలు గాని, ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి. దానిలో పాలకూర, బచ్చలాకు, మెంతి కూర ఎక్కువగా తీసుకుంటే మంచిది. మెంతులు షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది. మెంతులు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి తక్కువగా అవుతాయి. రోజు 15 గ్రాముల మెంతులు తీసుకోవచ్చు. ఇంకా ఆయిలీ సీడ్స్ అనగా గుమ్మడికాయ గింజలు, సన్ఫ్లవర్ గింజలు, అవిసె గింజలు ఇలా ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. డయాబెటిస్ వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. కానీ లో గ్లైసెమిక్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. అంటే సేపు గాని, దానిమ్మ, బత్తాయి, బొప్పాయి, నారింజ, జామ ఇవి తీసుకోవచ్చు. కానీ డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పుడు కానీ నైట్ టైం ఫ్రూట్స్ తీసుకోకూడదు. డే టైంలోనే తీసుకోవాలి. నైట్ టైం ఫ్రూట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. డయాబెటిస్ వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోకూడదు అంటే ఎక్కువగా షుగరీ ఫుడ్స్ అనగా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ కానీ, స్వీట్స్ కానీ, మైదా ప్రోడక్ట్స్, బేకరీ ప్రోడక్ట్స్, టీ, కాఫీ లాంటివి, కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలా తీసుకోకూడదు. డయాబెటిక్ పేషెంట్స్ హై గ్లైసెమిక్ ఉన్న ఫ్రూట్స్ కూడా తీసుకోకూడదు. అనగా అరటిపండు, మామిడి పండు, సపోటా, సీతాఫలం, అంగూర్లు, పనస పండు ఇవి కూడా తీసుకోకూడదు. ఈ డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎర్లీగా డిన్నర్ చేయడం చాలా మంచిది. లేట్గా డిన్నర్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి. లేట్గా డిన్నర్ చేయడం వల్ల కూడా మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.